రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. సార్ 1 మినిట్. అధ్యక్ష గౌరవనీయులు ఉత్తమ్ గారు, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక ఒక 2 విషయాలు వారు నా పేరు ఉచ్చరించి వారు మాట్లాడినారు. జస్ట్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై అధ్యక్ష. నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు, ఆరోపణలు చేయను. జస్ట్ ఐ వుడ్ లైక్ టు రెక్టిఫై ద రికార్డ్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే గత ప్రభుత్వం కేవలం 1 కిలో బియ్యం మాత్రమే ఇచ్చింది అని చెప్పి ఒక సత్యదూరమైనటువంటి విషయాన్ని చెప్పినారు అధ్యక్ష. యాక్చువల్గా రాష్ట్రంలో ఉండేటువంటి 89,99,000 కార్డులలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 56 లక్షల కార్డులకు మాత్రమే ఇస్తుంది. మిగతా 34 లక్షల కార్డులకు మొత్తం 6 కిలోలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మనమే అచ్చంగా ఆ 6 కేజీల బియ్యం ఇచ్చినమనేటువంటి విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నా అధ్యక్ష. ఉత్తమ్ గారు ఏం చేసిందంటే మొత్తం ఇదేదో కేంద్రమే ఇస్తుంది, 1 కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పే విషయం చేసినారు. ఇది పూర్తిగా సత్యదూరమైనది. రెండో విషయం అధ్యక్ష, 54 లక్షల కార్డులకేమో 1 కిలో బియ్యం ఇచ్చాం, మిగతా 34 లక్షల కార్డులకు మొత్తం 6 కిలోల బియ్యం రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేతనే ఇచ్చాం. ఇక కరోనా సమయంలో అధ్యక్ష, కరోనా సమయంలో చూసినట్టయితే 2 సంవత్సరాల పాటు ఉచితంగా 10 కిలోల బియ్యం ఇచ్చిన విషయాన్ని కూడా మీ ద్వారా సభ దృష్టికి తెస్తా ఉన్నారు అధ్యక్ష. ఒకరు మనుషుల గురించి చెప్పమంటున్నారు. మొత్తం 2,90,00,000 మంది మనుషులకు మనం బియ్యం ఇస్తే ఇందులో 1,85,00,000 మందికి కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇచ్చింది, మిగతా కిలో మనం ఇచ్చాం. ఆ 5 కిలోలు కూడా వాళ్ళు 3 రూపాయలకి ఇస్తే మనం రూపాయికే ఇచ్చాం. మిగతా 1,05,00,000 మందికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత 6 కిలోల బియ్యం రూపాయి కాడికి ఇచ్చినమనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. రెండో విషయం, వారు ఇన్ని కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరంలో పారింది తక్కువ, అది నెక్స్ట్ ఇరిగేషన్ మీద వచ్చినప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. కానీ జస్ట్ ఐ వుడ్ లైక్ టు రెక్టిఫై ద రికార్డ్. వారు ఒక మాట ఏమన్నారంటే, మీరు నేను ఇక్కడ మంత్రి గారి దృష్టికి తెచ్చేది ఏంటంటే కల్వకుర్తి ప్రాజెక్టు మీ హయాంలో నిర్మించారు, ఆయకట్టు ఏమి ఇయ్యలేదు. 75-80% నిధులు ఖర్చు పెట్టినా ఆయకట్టు రాలేదు. కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తి చేసి 3,50,000 ఎకరాలకు ఆయకట్టుకు మేము నీళ్ళు ఇచ్చాం. సో అట్లనే పాలమూరు ఎత్తిపోతల్లో ఇలా ట్రంక్ పూర్తయింది, పంపులు పూర్తయినాయి, రిజర్వాయర్లు పూర్తయినాయి. మీరు కెనాల్స్ తవ్వితే మీకు కూడా ఆయకట్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా మీరు ఈ రకంగా మా స్వీపింగ్ రిమార్క్స్ వద్దు, నేను డీటెయిల్గా మీరు డిస్కషన్ పెట్టినాడు మొత్తం సవివరంగా కూడా మేము చెప్తాం అధ్యక్ష. లాస్ట్ పాయింట్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయాన్ని ఇప్పుడు సభలో మాట్లాడినారు అధ్యక్ష. జస్ట్ అది కూడా నేను ఐ వుడ్ లైక్ టు సెట్ రైట్ ద రికార్డ్ అధ్యక్ష. నేనేమి ఆరోపణలు చేయడానికో ప్రత్యేకంగా మళ్ళీ కొత్త విషయాలు చెప్పడానికో కాదు అధ్యక్ష, ఓన్లీ టు రెక్టిఫై ద రికార్డ్స్ అధ్యక్ష. పేజ్ నెంబర్ 32లో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అందులో నుంచే వారు నా పేరు తీసుకొని విషయం చెప్పారు అధ్యక్ష. ఏమన్నారంటే, మనం 2014-15 రాష్ట్రం వచ్చినాడు 303 రోజులు మన రాష్ట్రం సర్ప్లస్ ఉండేది. కానీ మరి హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత పూర్తిగా సర్ప్లస్ దినాలు తగ్గినాయని చెప్పారు అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ అందరూ కూడా ఏం చేస్తారంటే కన్వీనియంట్ అంశాలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే మేము పాజిటివ్గా ఉన్నామో దాన్ని విస్మరిస్తూ ఉన్నారు. 2014-15లో 303 రోజులుంటే మా ప్రభుత్వం వచ్చిన 2015-16లో 364 రోజులు సర్ప్లస్ ఉన్నాం. మరి ఆ విషయాన్ని ఎందుకు చెప్పరు? 2016-17లో 304 రోజులు సర్ప్లస్ ఉన్నాం. 2017-18లో 245 రోజులు ఉన్నాం. 2018-19లో 250 రోజులు ఉన్నాం. ఎక్కడైతే తగ్గిందో అది కరోనా వచ్చిన తర్వాత, కరోనా 2 సంవత్సరాలు కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం, ఒకవైపు పెద్ద నోట్ల రద్దు, రెండవ వైపు కరోనా లాంటి ఒక మహమ్మారి వచ్చిన తర్వాత ఈ దేశం, ఈ ప్రపంచం, అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన తర్వాత మాత్రమే తగ్గిందనే విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో కలవద్దా అన్నారు. మీరు కేంద్రంతో కలవండి, కేంద్రంతో మాట్లాడండి, అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకుపోండి, మేము కూడా మీ వెంట వస్తాం. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రతి పైసా కోసం మీకు మేము సహకరిస్తాం, మీ వెంట మేము ఉంటాం. మీరు కేంద్ర ప్రధానమంత్రిని కలవండి, కేంద్ర మంత్రులను కలవండి. ఆ ప్రక్రియలో మేమేదైనా సహకారం పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యులు చేయాలన్నా, మేము చేయాలన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. అధ్యక్ష,